హాయ్ హలో నమస్తే. తెలంగాణ చిలుకూరి బాలాజీ టెంపుల్ చీఫ్ ప్రీస్ట్ రంగరాజన్ గారిని గత 3 రోజులు 4 రోజుల క్రితమే మనందరికి తెలుసు, ఒక గ్రూప్ వెళ్ళి వాడిని కొట్టారు. ఇప్పుడు రంగరాజన్ గారు ఆయన అంటే గతంలో ఎలాంటి స్టేట్మెంట్లు చేశారు, ఇప్పుడు ఎలాంటి స్టేట్మెంట్లు చేశారు, గతంలో ఆయన ఎవరు, ఎలాంటి ఎలాంటి వ్యక్తి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకైతే తెలీదు. ఓకే, ఈ డిక్లరేషన్తో నేను ఈ కామెంట్ చేస్తున్నా. యాక్చువల్గా రంగరాజన్ గారి గురించి తెలీదు నాకు. ఓకే, ఓన్లీ ఒక వీడియో చూసిన. ఆ వీడియోలో ఈ రామరాజ్యం స్థాపనకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన కూర్చోబెట్టి, ఆయన పాపం చేతులు కట్టుకొని గోడకి కూర్చొని గోడకు ఆనుకొని ఆయన ఒక మాట అన్నాడు, నేను రాజ్యాంగ ప్రకారం చేస్తా అన్నాడు. ఆ ఒక్కటి నేను ఇంప్రెస్ అయ్యి నేను ఈ వీడియో పెడుతున్నా. ఐ విల్ డూ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చాలా పెద్ద వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు, వయసులో పెద్దోడు. ఒక టెంపుల్కి చీఫ్ ప్రీస్ట్ అంటే కనీసం ఆ హిందూ గుడికి చీఫ్ ప్రీస్ట్కి కనీసం హిందువులైన గౌరవం ఇవ్వాలి కదా. గౌరవం లేదు, ఏం లేదు. ఆయన ఆ విధంగా కూర్చోబెట్టారు, బలవంతంగా కొట్టారు అని చెప్పి అంటున్నారు, కాలుతో తన్నారు అని చెప్తున్నారు. అది చాలా రూమర్స్ ఉన్నాయి. ఎవరికి అది కరెక్ట్గా ఏం జరిగింది, ఆయన ఎలాగ అబ్యూస్ చేశారని మనకు తెలియనప్పటికీ, బట్ అది చూస్తే చాలా బాధాకరమే. అంత పెద్ద ఆయన్ని గోడ కానిచ్చి కూర్చోబెట్టి ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయన ఆ సమయంలో అన్న ఒక పదము ఇంకా భారతదేశంలో హిందూ సాంప్రదాయాల్ని పాటించే వాళ్ళకి చాలామందికి, భారతదేశంలో 90% మంది మత పిచ్చి అనేది ఉండదు. భారతదేశంలో 90% ఆఫ్ రిలీజియన్, హిందూ, క్రిస్టియన్, ముస్లిం, ఎనీబడి, హిందువుల్లో 90% మందికి మత పిచ్చి ఉండదు. ఒక 10% మాత్రమే బాగా రిలీజియస్గా ఉంటారు. సేమ్ యాజ్ క్రిస్టియన్స్. అఫ్కోర్స్ క్రిస్టియన్స్ ప్రపోర్షనేట్లీ కొద్దిగా ఎక్కువ మంది ఉంటారు, రిలీజియన్ బేస్ చేసుకున్న వాళ్ళు. ఓకే, ప్రపోర్షనేట్లీ ఒక 60-40 అనుకోండి. ఒక 60% రిలీజియన్కి బాగా దగ్గరైన వాళ్ళు క్రిస్టియన్స్ ఉంటే, ఒక 40% వాళ్ళు కూడా ఊరికే ఏదో క్యాజువల్గా పోయి వస్తూ ఉంటారు. ఓకే ఓకే ఇక ముస్లిమ్స్లో ప్రపోర్షనేట్లీ 80-20 అనుకోండి. 80% బాగా రిలీజియన్కి అంటుకు పెట్టుకోవాలంటే ఒక 20% వాళ్ళు కూడా క్యాజువల్గా ఉండేవాళ్ళు ఉంటారు. బట్ ఏదేమైనా సరే హిందూ మతంలో ఎక్కువ మంది ఉంటారు. ఏంటి, దే డోంట్ బోదర్ అబౌట్ రిలీజియన్ మచ్, బికాస్ ద మల్టిపుల్ గాడ్స్, మల్టిపుల్ ఫిలాసఫీస్, మల్టిపుల్ ఉన్నప్పుడు దే డోంట్ మచ్ బోదర్. ఓకే, ఇది మెజారిటీ హిందూ దేశంలో చాలామంది హిందువులు భారత రాజ్యాంగం మీద అమితమైన భక్తి ఉంది. వాళ్ళందరికంటే కొద్దిగా బెటర్గా అనిపించాడు రంగరాజన్ గారు నాకు నిన్న. I really felt very happy that after he says that I do according to the Constitution of India. ఆయనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. నేను మత పెద్దలు చెప్పినట్టు చేస్తాను, భగవద్గీత చెప్పినట్టు చేస్తాను, రైట్, మన పురాణాలు చెప్పినట్టు చేస్తాను, వేదాలు చెప్పినట్టు చేస్తాను. మన వేదాల్లో నువ్వు ఇలా హింస చేయాలని లేదు కదా, భగవద్గీతలో హింస చేయాలని లేదు కదా, మీరెందుకు నన్ను బలవంతం చేస్తున్నారా అని ఒక మత పుస్తకాన్ని చూపి వాళ్ళని కంట్రోల్ చేసే ఆప్షన్ ఉంది రంగరాజన్ గారికి. ఆయన దాన్ని ఒకటి వాడాడు, భారత రాజ్యాంగం ప్రకారం చేస్తా అన్నాడు. నేను చాలా ఇంప్రెస్ అయినా యాక్చువల్గా ఆయన పదం, ఆ వీడియో చూసిన తర్వాత. ప్రీస్ట్ల మీద గౌరవం పెరిగింది నిజం చెప్పాలంటే. నౌ ఈ రెస్పెక్ట్ ఫర్ సచ్ ప్రీస్ట్స్ ఇంక్రీస్డ్ ఆఫ్టర్ లిజనింగ్ టు రంగరాజన్ గారు వీడియో. కమింగ్ టు ది అదర్ పీపుల్, వాళ్ళ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. రామరాజ్య స్థాపనకి మేము ఏమంటారు, చావనన్నా చేస్తాము, అవసరమైతే చంపుతాము అనేటువంటి ఫిలాసఫీతో ముందుకు వెళ్తున్నారు అని అంటే, ఇక మీకు అంటే ఇప్పుడు వీళ్ళకి ఈ రామరాజ్య స్థాపన కోసం అవసరమైతే చంపుతాము అనే వాళ్ళకి
అవసరమైతే మానవ బాంబులుగా తయారవ్వండి అని చెప్పేటువంటి ముస్లిం టెర్రరిస్టులకి తేడా ఏంటి అనేది మీరు ఆలోచించుకోవాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఇప్పుడు వాళ్ళు కూడా మతం కోసమే కదా వాళ్ళు కూడా బాంబులు పెట్టి లేపుతున్నారు టెర్రరిస్టులు. వాళ్ళే కదా మతం పెట్టి మతాల కోసము పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ఒసామా బిన్ లాడెన్ గారు లాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఈ యొక్క పాకిస్తానీ ముస్లిం ఇరాను ఇరాక్ లాంటి అరేబియన్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి ఆ టెర్రరిస్టులు కేవలం వాళ్ళ యొక్క ఐడియాలజీ ఒకటే ఏంటంటే వాళ్ళు ఏదో నమ్ముతారు సిద్ధాంతాన్ని, ఆ సిద్ధాంతాన్ని నమ్మిన దానికోసం ఎదుటివాడిని చంపిన తప్పు లేదు అనేటువంటి భావజాలంలోకి వెళ్ళే కదా వాళ్ళ టెర్రరిస్టులుగా తయారయ్యారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే రామరాజ్యం స్థాపిస్తాము అని చెప్పేసి ఒక ప్రీస్ట్నే వెళ్ళి కొట్టి వాళ్ళ యొక్క వాగ్దానాలు వెబ్సైట్ చూస్తే నాకు బుర్రపోయింది. యాక్చువల్గా వెబ్సైట్ ఓపెన్ చూసేసి ఏంటి రామరాజ్యం వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు నిజంగా అవసరమైతే మేము చంపుతాము అని వాగ్దానాలు ప్రతిజ్ఞాతలు చేస్తున్నారు. ఓకే, చంపుతామంటే ఏది మీ ఓన్ ప్రీస్టులనే అక్కడికి వెళ్ళి కొట్టే స్థాయికి వచ్చిన తర్వాత హిందూ ప్రీస్ట్, అది చిలుకూరు బాలాజీ లాంటి అంత పెద్ద పెద్ద గుడి యొక్క అతన్నే ఆ ప్రీస్ట్నే మీరు కొట్టేంత ఆ సిద్ధాంతాలు ఆ ఫిలాసఫీలు ఉంటే ఇంక దాన్ని మీరు వీ కెనాట్ కాల్ ఇట్ యాజ్ కాన్స్టిట్యూషనల్ రైట్. దాన్ని మనం రాజ్యాంగబద్ధం అనలేము, దాన్ని మనం ప్రజాబద్ధత ప్రజాక్షేమానికి సంబంధించి అనలేము, ధర్మరక్షణ అనలేము, దానికి ఏ పేరు పెట్టలేము. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ వైలెన్సే కదా అది. దుష్టరక్షణ శిక్ష ఇదే ఏదో ఉంది కదా, శిక్ష రక్షణ ఏదో దుష్ట శిక్షణ ఏదో ఉండిద్ది కదా, కరెక్ట్గా నాకు తెలియదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, సేవ్ గుడ్ అండ్ కిల్ బ్యాడ్ అని అనుకోండి ఇంగ్లీష్లో. ఈ సేవ్ గుడ్ అండ్ కిల్ బ్యాడ్ అనేది అవి మరి ఏ పరిస్థితుల్లో అవి రాశారో, ఆ మత పెద్దలు ఏ పరిస్థితుల్లో అలాంటి పురాణాల గురించి రాశారో మనకు తెలియదు. కానీ అవి మన భారతదేశ రాజ్యాంగానికి పనికిరావు. అవి భారతదేశ రాజ్యాంగానికి దుష్టుల్ని శిక్షించడానికి మనకు ఒక చట్టం ఉంది, దుష్టులు శిక్షించడానికి ఒక రాజ్యాంగం ఉంది, దుష్టుల్ని శిక్షించడానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఓకే, మనమంటూ ఒక చట్టాన్ని ఏర్పరచుకున్నాము. ఇప్పుడు వీళ్ళు యూనికోడ్ బిల్ అని ఒకటి తీసుకొస్తున్నారు. అంటే ఇది భారతదేశం మీద ఒక చట్టం పెడతారు. ఓకే, ఐపీసీ అనే దాన్ని బిఎన్ఎస్గా మార్చారు, భారత న్యాయ సంహిత అనే దాని గురించి మార్చారు. ఇవన్నీ చేసింది మన భారతదేశ చట్టాలే కదా. ఇంకా గట్టిగా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వమే కదా ఏదైతే హిందుత్వవాదాన్ని మోస్తున్నారో వాళ్ళు చేసిన చట్టాలు కనీసం వాటి మీదన్నా మీకు గౌరవం ఉండాలి కదా, బిఎన్ఎస్ మీదన్నా గౌరవం ఉండాలి కదా. ఓకే, భారత రాజ్యాంగాన్ని వాళ్ళు ఇంకా మార్చలేదు కదా, అప్రూవ్ చేశారు కదా. ఎవరైతే ఈ ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ళు, బీజేపీ లాంటి వాళ్ళు భారత రాజ్యాంగాన్ని మేమేం మార్చట్లేదు, భారత రాజ్యాంగాన్ని మేము కాపాడుతామని చెప్తున్నారు కదా, కానీ వాటి మీదన్నా కూడా మీకు గౌరవం లేకుండా చిలుకూరు బాలాజీ టెంపుల్ లాంటి ఆ ప్రిస్ట్ల మీద దాడి చేసినప్పుడు అది వైలెన్సే కదా అంటా నేను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ టెర్రరిజం దట్ కమ్స్ ఫ్రమ్ ముస్లిం కంట్రీస్ అండ్ వాట్ ఈస్ ద టెర్రరిజం దట్ యూ పీపుల్ డూ ఆన్ ది ఓన్ ప్రీస్ట్? టెర్రరిజమే కదా అది అని నేను అనిపిస్తుంది నాకు. వై యూ పీపుల్ డూ దాట్? చట్టపరంగా ఇప్పుడు ఆయన చిలుకూరు బాలాజీకి సంబంధించిన ప్రీస్ట్ ఉన్నారు కదా, ఆయన చాలా మంచి మాట అన్నారు. ఆయన నేను రాజ్యాంగ ప్రకారం వెళ్తా అన్నారు. అంటే మనకి గుడులు నడుపుకునేటువంటి స్వేచ్ఛ ఉంది, రామరాజ్యాన్ని స్థాపించుకునే స్వేచ్ఛ ఉంది, సీతారాజ్యాన్ని స్థాపించుకునే స్వేచ్ఛ ఉంది, కృష్ణుడి రాజ్యాన్ని స్థాపించుకునే స్వేచ్ఛ ఉంది. లేదంటే ఏది జీసస్ రాజ్యాన్నో, అల్లా రాజ్యాన్నో, లేదంటే బుద్ధిస్ట్ రాజ్యాన్నో, ఏ రాజ్యాన్నైనా మీరు స్థాపించుకునే స్వేచ్ఛ భారతదేశంలో ఉంది. But that should be according to the Constitution of India. That should be as per law. That should be as per acts. That should be as per భారత న్యాయ సంహిత, చట్టాలు, కోర్టులు, న్యాయ వ్యవస్థలు వాటి ప్రకారం కదా మీరు చేయాలి. ఓకే, చాలా బాధాకరమైనటువంటి న్యూస్ చూశాను, బాధేసింది నాకు అది.
I feel sorry for Rangarajan Garu, the chief priest of Chilpuri Balaji, was underwent attack by the own community or own Hindutva groups. So bad news for me. Thank you.